బిగ్ థింకింగ్ వర్సెస్ స్మాల్ థింకింగ్. ఇప్పుడు ఒక సమస్య వచ్చిందనుకోండి, ఒక సమస్య వచ్చినప్పుడు పూర్ మైండ్ సెట్, పూర్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఆ సమస్యను చూసి భయపడిపోతారు. అంటే ఒక ఆర్థిక కష్టం వచ్చింది, ఆర్థిక కష్టం వస్తే అమ్మో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, నేను చేయగలనా అని భయపడిపోయి ఆ సమస్యని సమస్యగానే చూస్తుంటారు. కానీ ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఒక సమస్య వస్తే దాన్ని ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకొని దీని నుంచి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా మనకి కుంభమేళా జరిగింది. కుంభమేళా జరిగితే అక్కడ వేప పొలాలు అమ్మి డబ్బులు సంపాదించిన ఒక వ్యక్తి. అవును. అంటే అబ్బాయికి ఏం ఉద్యోగం లేదు, కానీ ఒక సమస్య ఏంటి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది బ్రష్ చేసుకోలేకపోవచ్చు, తెచ్చుకోలేకపోవచ్చు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు, 10 రూపాయలకి ఆ వేప పొలం అమ్మాడు. అంటే ఒక స్పిరిచువల్ ప్లేస్లో అందరూ ఆర్గానిక్గా ఉండాలనుకుంటారు, అక్కడ అమ్మాడు, ఎంతో డబ్బులు సంపాదించుకున్నాడు. అంటే ఒక సమస్యని తను ఏం చేసుకున్నాడు, ఒక సవాల్గా మార్చుకొని ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు. అలాగే మన చుట్టూ ఎన్నో అవకాశాలు ఉంటాయి, దాన్ని మనం చూడలేము. అక్కడ టీ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చేశారు, అక్కడ నదిలో వెళ్తే నీళ్ళల్లో కాయిన్లు వేస్తారు కదా, ఒక మ్యాగ్నెట్ తీసుకుని వచ్చి డబ్బులు తీసుకుంటే ఇన్ని డబ్బులు చిల్లరంతా వాళ్ళు ఏరుకున్నారు. అది ఒక గొప్ప థింకింగ్ కాకపోవచ్చు, కానీ ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు.